ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. తులికా ఖాతూన్ అనే ఒక ముస్లిం యువ న్యాయవాదిని వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ నాయకులు కోడిగుడ్లతో కొడుతూ చోర్ చోర్ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేయడం మరియు మూకదాడి చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి అయితే ఒక ముస్లిం యువ న్యాయవాదిని ఈ విధంగా టార్గెట్ చేసి కొడుతున్నారు అని చెప్పి కొంతమంది అయితే మణిపూర్లో జరిగేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది, బీజేపీ వచ్చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది అని చెప్పి వైరల్ చేస్తున్నారు. ఇక చాలా మంది నాకు ఇన్బాక్స్ కూడా చేసి అడ్వకేట్ సాదిక్ షేక్ గారు దీన్ని మీరు ఫ్యాక్ట్ చెక్ చేయండి, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ కేసులో జరిగింది, ఈ ముస్లిం యువ న్యాయవాదిని ముస్లిం అనే కొట్టారా, ఇంకా చాలా కారణాలు అనేవి అందులో మీరు ఒకసారి శోధించి వివరించండి అని చెప్పారు. నేను ఈ కేసుకి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఈ కేసు అనేది సుజిత్ రే అని చెప్పి వెస్ట్ బెంగాల్ ఏదైతే నాయకుడు ఉన్నాడో టీఎంసీకి సంబంధించిన అతడు 2021లో ఒక ఫేక్ రేప్ కేసు ఫైల్ చేయించాడు, అది కూడా అఫ్జల్ షా అనే వ్యక్తి మీద. ఇప్పుడు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ అరెస్ట్ చేసిన సుజిత్ రేని పోలీస్ స్టేషన్ తీసుకొని రాగా అక్కడ టీఎంసీ కార్యకర్తలు మరియు బీజేపీ, అంటే ఇప్పుడు మీకు తెలుసు బీజేపీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ అక్కడ టీఎంసీ వాళ్ళు కనిపిస్తే చాలు కోడిగుడ్లతో దాడులు చేయడం అదొక ట్రెండ్గా మార్చుకున్నారు. అరే నాయన కోడిగుడ్లు చాలా ఎక్స్పెన్సివ్ రా బాబు, అలా కోడిగుడ్లు మీరు రోడ్డు పాలు చేయకండి, అనాథ పిల్లలకు ఎవరికైనా ఆకలితో అలమటించే వాళ్లకు మీరు ఆ గుడ్లు ఇవ్వండి, మీ నిరసనలు ఇంకేదన్నా రకంగా తెలపండి, కానీ ఇలా తినే వస్తువులను మీరు దారుణంగా నాశనం చేయకూడదు, రోడ్డు పాలు చేయకూడదని ఏదైతే వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులను నేను కోరుతున్నాను. అయితే చోర్ చోర్ అంటూ ఆ ముస్లిం యువ న్యాయవాదిని టార్గెట్ చేస్తూ మీరు చూడవచ్చు చాలా ఘోరంగా ఆమెపై కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. మనం ఈ ఘటన గురించి మాట్లాడుకుంటే ఇందులో చాలా స్పష్టంగా ఆమె ముస్లిం లాయరే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దాడి చేసింది బీజేపీ నాయకులే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ కేవలం ఒక మతం కోణమే ఉందా అంటే మతం కోణం కూడా ఉంది. రెండవది ఏదైతే టీఎంసీ సుజిత్ రేని అరెస్ట్ చేసిన సందర్భంగా ఒక ఫేక్ రేప్ కేసు ఫైల్ చేయించాడు మహిళతో, అది కూడా అఫ్జల్ షా అనే వ్యక్తి మీద అని చెప్పే ఏదైతే కారణాలు అవన్నీ కలిపి ఈ ముస్లిం యువ న్యాయం మీద దాడి అనేది జరిగింది. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఏదైతే ట్రెండ్ ఉందో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ 3 సార్లు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు బీజేపీ అక్కడ రాగా అక్కడ ఉన్న టీఎంసీ నాయకులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, కార్యకర్తలను ఎవరిని కూడా వదలకుండా ఈ విధంగా టార్గెట్ చేస్తుంటే న్యాయవాదులతో సహా అంటే ఖచ్చితంగా వ్యవస్థలో చాలా లోపం ఉంది. అప్పుడు దాడి జరిగినా ఖండించాము, ఇప్పుడు దాడులు జరిగినా ఖండిస్తున్నాము. కాకపోతే ఇటువంటి కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ చాలా ప్రమాదం అనేది గ్రహించాలి. ఇప్పుడు ఈ తులికా ఖాతూన్ అనే ముస్లిం మహిళ అని నా దాడి కూడా చేయడం జరిగింది. అయితే ఆ కేసు అనేది సుజిత్ రేకి సంబంధించిన అది ఫేక్ రేప్ కేసు అని మీ ముందు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఇటువంటి దాడులను మనందరం కూడా రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ఖండించాలి. ఒకవేళ 3 సార్లు అధికారంలో వచ్చిన తర్వాత మరి టీఎంసీ ఏదో దౌర్జన్యాలు, అక్రమాలు చేసింది, వారి మీద ఇలా దాడులు చేస్తాం, భౌతిక దాడులు, చట్టానికి విరుద్ధంగా కోర్టులకు మరియు పోలీసులకు వ్యతిరేకంగా అంటే మరి బీజేపీ కూడా కేంద్రంలో 3 సార్లు అధికారంలో వచ్చేసింది. ఇప్పుడు దాని తర్వాత మరి బీజేపీ ఒకవేళ 2029లో ఓడిపోతే ఇలాంటి ట్రీట్మెంట్లే ఇవ్వమని మీరు చెప్తున్నారా, ఇలానే దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే బీజేపీ చేసే ఈ తప్పుల్లోనే మళ్ళీ బీజేపీ ఒకవేళ 2029లో ఓడిపోతే వాళ్ళు కూడా ఇటువంటి ప్యాటర్న్నే అంగీకరిస్తారా అనేది కూడా మీరు గ్రహించాలి. కావున ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలుపోటములు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కావున ఈరోజు టీఎంసీ పోయింది, బీజేపీ వచ్చింది, రేపటి రోజు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ లేదా సిపిఐ, సిపిఎం ఎవరైనా కావచ్చు. కావున ఎవరైతే పార్టీల కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుతున్నాను, దయచేసి హింస వైపు వెళ్ళకండి. హింస అనేది చాలా తప్పు. వీళ్ళు ఒకవేళ తప్పు, దోషులు, దొంగలు అయితే వారిని శిక్షించడానికి కోర్టులు, న్యాయస్థానాలు అవన్నీ ఉన్నాయనేది గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.